అయితే బీసీలు ఉంటున్నాయి, సీట్లు ఇచ్చే పరిస్థితి మాత్రం లేదు. ఏంటి ఏమనుకుంటున్నారు అసలు? మీరు అన్నట్లుగా ప్రతి నియోజకవర్గంలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు 65-70% మంది ఉన్నారు. అది అందరికీ జగమెరిగిన సత్యం. బీసీలు ఎటుపక్కన ఉంటే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎటుపక్కన ఉంటే అటుపక్క గవర్నమెంట్ వస్తుందని చెప్పి లాస్ట్ ఎలక్షన్స్ ప్రూవ్ చేసింది. వాటన్నిటికీ ముఖ్య కారకులు ఎవరు? మా జంగా కృష్ణమూర్తి గారు. ఆయన బీసీ సెల్ చీఫ్గా ప్రతి జిల్లా తిరిగి ఆ బీసీలకి చైతన్యం చేసి మనకందరికి కూడా మీరందరూ కూడా చైతన్యవంతులయ్యి మనకి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని చెప్పి ఆయన యొక్క టూర్ వలన ఈ స్టేట్లో ఉన్నటువంటి అత్యధిక శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓటేయటం వల్లనే 151 సీట్లు వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలుసు. అధినాయకత్వానికి తెలుసు, నాయకుడికి తెలుసు ఈ విషయాన్ని. ముఖ్యంగా బీసీలు అంటే ఏముందిలే కరేపాకు వాడుకొని వదిలేద్దామన్న ఉద్దేశం భావనలో ఉన్నారు రాజకీయ పార్టీలు అన్నీ కూడా. దానికి ఉదాహరణ 56 కార్పొరేషన్లు ఇచ్చారు. కార్పొరేషన్లు అడుగుతున్నారు కదా, ఏముందిలే పెద్ద కార్పొరేషన్ అంటే పెద్ద ఇదే ఉంది, ఒకడికేంది అడిగేది ఏంది, అడగను అడుగుకోండి కార్పొరేషన్లు అన్నారు. ఆ రోజు ముఖ్యమైనటువంటి బీసీల్లో అత్యధిక శాతం ఉన్నటువంటి పెద్దన్న పాత్ర పోషించేటువంటి యాదవులు, మిగతా కులాలు గౌడాసు, పద్మశాలీలు, వీళ్ళు కొంతమంది అడిగారు. ఆయన ఇచ్చిన విధానాన్ని బట్టి, వాటిని నడిపించిన యొక్క పరిస్థితిని బట్టి చూస్తే బీసీని అవహేళన చేసినట్టుగా ఉంది. 56 కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళకి కుర్చీలు బలాలు కూడా లేవు, ఒక నిధి ఒక రూపాయి కూడా వాళ్ళకి కేటాయించాల. 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం ఎక్స్టెండ్ చేశారు. ఫస్ట్ సంవత్సరం కారుకు బ్రహ్మాండంగా పెట్టుకొని తిరిగారు. తర్వాత 2వ సంవత్సరం మాత్రం ఎవరు కనపడలేదు, ఆ చైర్మన్లు కూడా కనపడతలేదు. అటువంటి బీసీలను ఎంత ఎగతాళి చేశారు. దీనికి సరైన గుణపాఠం మేము తప్పనిసరిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఈ ప్రభుత్వానికి చూపిస్తారు. మా అధినాయకుడైనటువంటి ఒక కులానికి మా బీసీల్లో పెద్దన్న పాత్ర అయినటువంటి యాదవ కులానికి స్టేట్ వైడ్ నాయకుడైనటువంటి మా కృష్ణమూర్తి గారికి కానీ సీటు ఇవ్వకపోతే దాని యొక్క పరిణామం స్టేట్ వైడ్గా తీవ్రతరంగా ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే మంత్రి పదవి ఇస్తారన్నారు, కానీ 5 ఏళ్ళు గడిచిపోయింది. అది ఆయన ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. ఆ రోజున జంగన్నకి నేను ఇక్కడ సీటు ఇవ్వలేకపోతున్నాను, కానీ ఆయనకి సముచిత స్థానం ఇచ్చి నా పక్కన కూర్చోబెట్టుకుంటానన్నారు. ఓకే, దాంట్లో హాఫ్ కోరిక నెరవేరింది. సముచిత స్థానం అంటే అసలు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మరి పక్కన ఎక్కడ కూర్చోబెట్టుకున్నారు? అసలు పక్కన కూర్చోబెట్టుకోవడం కాదు కదండి, ఇవాళ లోపలికి వెళ్ళడానికి ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు ఎవరికి. ఈ మధ్య బయటకు వచ్చిన పెద్దలందరూ చెబుతున్నారు, ఒక్కొక్కళ్ళు బయటపడుతున్నారు, ఆయన ఇంటర్వ్యూ దొరకదు మాకని చెప్పి. ఇప్పుడు ఆఖరికి ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఆ విధంగా స్టేట్ వైడ్గా తిరిగినటువంటి ఒక బీసీ అధినాయకుడికి నీకు ఇవాళ సీటు వచ్చే పరిస్థితి లేక బాధపడే స్థితి ఏర్పరిచారంటే ఇది యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యొక్క మనోభావాలని మీరు దెబ్బతీసినట్లుగా భావిస్తాం. దాని యొక్క పరిణామం చాలా తీవ్రతరంగా ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే సీటు సాధించే అవకాశం లేదంటే ఎలా మీ ఆగ్రహం చూపిస్తారు? అది అందరి యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని దాంట్లో భాగంగానే ఈరోజు యాదవుల యొక్క పెద్దలతో సమావేశమై వాళ్ళ అందరితో చర్చించి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారు. అట్లానే ఇందాక వారు తెలియపరిచారు, మిగతా పెద్దలు అయినటువంటి గురిజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మిగతా పెద్దలందరితో కూడా చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని మీకు తెలియపరిచారు ఇందాకనే. థ్యాంక్ యూ. మా యాదవ సమాజం యాదవుల యొక్క ముద్దుబిడ్డ, యాదవ యొక్క ముద్దుబిడ్డ, మా యాదవ జాతి యొక్క ముద్దుబిడ్డ మా జంగా కృష్ణమూర్తి గారు స్టేట్ వైడ్ లేదు, అన్ని బీసీ కులాలను కలుపుకొని రాష్ట్రం మొత్తం తిరిగారు. బీసీ కులాలన్నింటికి నాయకత్వం వహించారు. 2019లో రాజ్యాధికారాన్ని అందించారు వైఎస్ఆర్సీ పార్టీకి. ఈరోజు మా యాదవ జాతి ముద్దుబిడ్డకి పార్టీ టికెట్ లేదు అంటే మాకు చాలా బాధగా ఉంది. దీని మీద మా యాదవ సమాజం బీసీ కులాలన్నీ కూడా ఒకసారి చర్చించుకొని ఆ నిర్ణయం ప్రకారం మేము నడుచుకుంటామని వాడుకొని వదిలేశారని మేము ఇప్పుడున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇంకా అడుగుతూనే ఉన్నాడు. ఆ నిర్ణయం ప్రకారం ఏ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి మేము జంగా కృష్ణమూర్తి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి మా యాదవ కులం మా బీసీ కులం కట్టుబడి ఉంటామని ఏమని అడుగుతున్నాం. ఇంకా నిర్ణయం వాళ్ళు కూడా ఫైనల్గా చెప్పలేదు. ఏమని అడుగుతున్నాం, ఇవ్వాలని మేము
గంగా కృష్ణమూర్తి గారు ఇప్పుడు కూడా వైసీపీతోనే ఉన్నారు. పార్టీ టికెట్ కావాలని అడుగుతూనే ఉన్నారు. వారి నిర్ణయం ప్రకారం మేము అందరం చెప్తాను. నిర్లక్ష్యం చేయడం పట్ల అధికార పార్టీకి సంబంధించి యాదవులు సామాజిక న్యాయం కోసం పోరాడేవాళ్ళు. ఎందుకంటే యాదవులు నమ్మితే ప్రాణం ఇస్తారు. మరి అటువంటి యాదవులు నమ్మి నీ చెంతకు వస్తే నువ్వు ఆ యాదవుల్ని ప్రాణం తీసే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. మరి వాళ్ళు నిన్నే నమ్ముకొని జీవితాంతం మరి వాళ్ళకు ఏదో ఒకటి న్యాయం చేస్తాడు అనే ఉద్దేశంతోనే వాళ్ళు నిన్ను అంటిపెట్టుకొని ఉండటం జరిగింది. కానీ ఇవాళ వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ మరి యాదవ సామాజిక వర్గాన్ని అందరిని కూడా కూడగట్టుకొని మరి భవిష్యత్తు కార్యాచరణ ఏం చేద్దాం అనే ఆలోచనతో మరి ఈరోజు జంగా కృష్ణమూర్తి గారు ముందుకెళ్ళడం జరుగుతుంది. అది నిర్ణయం అనేది ఆయన తీసుకుంటే ఆ నిర్ణయానికి ఈ యాదవ సామాజిక వర్గం అంతా కూడా కట్టుబడి ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆయనకి మరి గత 2 పర్యాయాలు మరి ఎమ్మెల్యేగా చేశాడు. మరి ప్రజెంట్ ఎమ్మెల్సీగా కూడా చేస్తున్నాడు. మరి అటువంటి ప్రజా ఆదరణ కలిగిన నాయకుడికి ఇవాళ నువ్వు మొండి చేయి చూపిస్తున్నావంటే మరి బీసీలకి అలాగే ఆ బీసీల్లో ఉన్న యాదవ సామాజిక వర్గానికి నువ్వు ఇవాళ మొండి చేయి చూపిస్తున్నావంటే అది చాలా దారుణం. నీ పతనానికి నాంది అది. అంటే ఫెడరేషన్లు ఇచ్చాను, నేను చైర్మన్లు ఇచ్చాను అంటున్నారండి. ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేశాడు, కానీ దాంట్లో నిధులు లేవు, మరి దాంట్లో కుర్చీలు లేవు, బల్లలు లేవు, ఆఫీసులు లేవు. మరి అటువంటి వాళ్ళు మరి ఎక్కువగా మరి వాళ్ళు పాపం ఆశపడ్డారు. మాకు కార్పొరేషన్ పదవి వచ్చింది, మేము యాదవ్ కార్పొరేషన్ వచ్చింది, వడ్డెర కార్పొరేషన్ వచ్చింది, అలాగే కొంతమంది కార్పొరేషన్లో చైర్మన్గా ఇచ్చారు. వాళ్ళు ఆశపడ్డారు, సంతోషపడ్డారు. కానీ దానికి నిధులు లేవు, విధులు లేవు, కుర్చీలే లేవు. పాపం వాళ్ళను దాన్ని ఆ కార్పొరేషన్ పదవిని నమ్ముకొని వాళ్ళు అప్పులు చేసి కార్లు మరి ఆ హోదాకి తగ్గట్టుగా వాళ్ళు మెయింటెనెన్స్ ఖర్చులు పెంచుకొని ఇవాళ అప్పులు పాలయ్యే పరిస్థితి ఇవాళ చూస్తున్నాం. మరి అదే కార్పొరేషన్ చైర్మన్ చేసిన వాళ్ళు కూడా ఇవాళ లబోదిబోమని ఏడ్చే పరిస్థితి ఉంది. అంటే తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఏం చేయబోతున్నారు రాబోయే ఎన్నికల్లో మీ ప్రతాపం? యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, బీసీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించే వరకు కూడా ఈ బీసీలు అందరూ కూడా మరి ఆయన్ని గద్దె దించడానికి అందరూ కంకణం కట్టుకొని ముందుకెళ్తారని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్క ఎమ్మెల్యే చొప్పున యాదవులకి సీటు కేటాయించాలని చెప్పేసి అట్లా కేటాయించిన పార్టీ పక్షాన యాదవులందరూ కూడా ఉంటారని చెప్పేసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అంటే అసలు ఇప్పుడు వరకు ఏమైనా న్యాయం జరిగిందా? అసలు ఎమ్మెల్సీ కృష్ణమూర్తి గారు కూడా అందులో భాగంగా ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయితే యాదవులకి సీటు కేటాయిస్తుందో ఆ పార్టీ తరఫున యాదవులందరూ పనిచేయాలని చెప్పేసి ఇక్కడ యాదవ ఆత్మీయ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. జంగా కృష్ణమూర్తి గారికి కూడా ఆయన ఉన్న పార్టీలో ఖచ్చితంగా సీటు వస్తుందని ఆశిస్తున్నాం. ఇంకా పైన కాలేదు. కాసు మాటలు వింటే కనుక మహేష్ రెడ్డి గారి రానట్టే పరిస్థితి అది ఇంకా తేలలేదు. అది కంప్లీట్ అయిన తర్వాత, ఏ విషయం తెలిసిన తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకుని ఆయనతో పాటు అందరం కలిసి ఉంటామని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. టీడీపీలోకి వెళ్ళినారు తెలియదు మరి ఆయన టీడీపీలోకి వెళ్తున్నారా లేదా అనేది ఎవరితో టచ్లో ఉన్నట్టు కూడా మాకు ఇంతవరకు అటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, గ్యారంటీ అయితే లేదు. ప్రజెంట్ ఏంటంటే ఇప్పటి వరకు కూడాను ఆఖరి వరకు కూడాను ఇందులోనే సీట్ వస్తుంది అనేటువంటి ఒక ఆశాభావంతో ఆయన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పోయినసారి పక్కనే కూర్చోబెట్టుకుంటాను, మంత్రివర్గంలో ఇస్తాను, ఎమ్మెల్సీ ఇచ్చాను, అవన్నీ గతంలో జరిగిపోయినాయి. ఇప్పుడు అది కాదు, ప్రజెంట్ కంపల్సరీగా ఒక బీసీ నాయకుడిగా గురజాల నుంచి గతంలో 4 పర్యాలు బీసీలు పోటీ చేశారు, 2 పర్యాలు గెలిచారు. జంగా కృష్ణ గారు 3 సార్లు పోటీ చేశారు, ఒకసారి ఆల వెంకటేశ్వర గారు పోటీ చేశారు. కాబట్టి అక్కడ అది బీసీల సీటు.
గురజాల అనేది బీసీ సీటు కాబట్టి బీసీలకే కేటాయించాలనేది ప్రధాన డిమాండ్.